హా, తెరుచుకున్న హార్మూజ్ అట. హార్మూజ్ జలసంధి తెరుచుకుందట. మొత్తానికి ఇరాన్ దాన్ని ఓపెన్ చేసింది. మొత్తానికి యుద్ధం ఆల్మోస్ట్ ఆగినట్టుగానే కనబడుతున్నది ప్రస్తుతానికైతే. ఎందుకంటే ఆ ఇజ్రాయెల్ కూడా లెబనాన్ మీద కూడా అటాక్స్ ఆపి వాళ్ళు ఒక 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని వాళ్ళు డిస్కషన్స్ చర్చల ద్వారా చేపడుతున్నారు. సో అక్కడ బ్రేక్ దొరికింది కాబట్టి ఇరాన్ కూడా కొంత శాంతించింది. సో ట్రంప్ కూడా ఇది ఇంకా ముందుకు పోతే మన పని కూడా అయ్యేటట్టున్నది, ఇబ్బంది అయ్యేటట్టుంది, ప్రపంచ దేశాలు ఒత్తిడి తెస్తున్నాయని ట్రంప్ కూడా వెనక్కి తగ్గిన పరిస్థితి. మొత్తానికి ఎవడి ఈగోకి వాడి ఇంకా ముందుకెళ్లకుండా అక్కడ ఆగిపోయినారు. దీంతో హార్మూజ్ అనే జలసంధి తెరుచుకుంది. అన్ని వాహన చమురు ట్యాంకర్లకి, ఆ నౌకలన్నింటికి ఎంట్రీ దొరుకుతున్నది. అంటే అన్నింటిని పంపించేస్తున్నారు. వాణిజ్య నౌకలన్నీ ప్రయాణించొచ్చు అన్న ఇరాన్ స్వాగతించిన ట్రంప్, ఒప్పందం కుదిరేదాకా ఇరాన్ దిగ్బంధాన్ని కొనసాగిస్తామని స్పష్టీకరణ. పాకిస్తాన్ వేదికగా వచ్చే వారమే మలివిడత చర్చలు. హార్మూజ్లో రాకపోకల పునరుద్ధరణతో 11% తగ్గిన చమురు ధరలు. సో 11% తగ్గినాయట. తీవ్ర ఉద్రిక్తతలతో అట్టుడుగుతున్న పశ్చిమాసియాలో సుస్థిర శాంతి స్థాపన దిశగా అత్యంత కీలక ముందడుగు పడింది. తమపైన దాడులకు ప్రతీకారంగా ఇన్నాళ్లు మూసి ఉంచిన హార్మూజ్ జలసంధిని శుక్రవారం ఇరాన్ పూర్తిగా తెరిచింది. కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగిసేదాకా వాణిజ్య నౌకలన్నీ అందులో రాకపోకలు సాగించొచ్చని ప్రకటించింది. ఈ పరిణామాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. హార్మూజ్ను తెరిచినందుకు టెహ్రాన్కు కృతజ్ఞతలు తెలిపారు. అయితే యుద్ధం ముగింపు కోసం ఒప్పందం కుదిరేదాకా ఇరాన్ దిగ్బంధనాన్ని మాత్రం తాము ఉపసంహరించుకోబోమని స్పష్టం చేశారు. హార్మూజ్ పూర్తిగా తిరిగి తెరుచుకోవడంతో చమురు ధరలు శుక్రవారం ఒక్కరోజే దాదాపు 11% తగ్గినాయి. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత చర్చలు వచ్చే శుక్రవారం జరగబోతున్నాయి. వాటికి మరోసారి ఆతిథ్యం ఇచ్చేందుకు పాకిస్తాన్ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. అయితే ఇరాన్ ఏమంటున్నది? హార్మూజ్ను తెరుస్తున్నట్లు ఇరాన్ తరపున ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఎక్స్లో ప్రకటన చేశారు. లెబనాన్లో కాల్పుల విరమణ అమలవుతున్నందున హార్మూజ్ను పూర్తిగా తెరుస్తున్నాం. సో ఆ లింక్ అనమాట. కాల్పుల విరమణ గడువు ముగిసేదాకా ఈ జలసంధిలో వాణిజ్య నౌకలన్నీ ప్రయాణించవచ్చు. అయితే ఇరాన్ ఓడరేవులు, సముద్ర రవాణా సంస్థ ఇప్పటికే ప్రకటించిన మార్గంలో మాత్రమే అవి ప్రయాణించాలి అని అరాగ్చి స్పష్టం చేశారు. ఇజ్రాయిల్, లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం గురువారం కుదిరింది. అయితే ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రయాణం చేయాలా? ఇరాన్ ఆధీనంలో ఉన్న జలసంధి ఆ పై భాగం నుంచే మీరు ప్రయాణం చేయాలి. కింది భాగం వేరే మార్గం నుంచి మీరు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే ఇరాన్ ఆధీనంలో ఉన్న దాని నుంచే వెళ్తే సో మా మానిటరింగ్ ఉంటుంది అన్నది ఇరాన్ భావిస్తున్నది. కాబట్టి అక్కడి నుంచే మీరు వెళ్ళాలి. అంటే ఇరాన్ కానుకొని ఉన్నటువంటి ఆ ప్రాంతం గుండానే మీరు వెళ్ళిపోవాలని చెప్తున్నది. ట్రంప్ ఏమంటుండు? హార్మూజ్ను ఇంకెప్పుడు మూసేయకుండా ఉండేందుకు ఇరాన్ అంగీకరించింది. ప్రపంచానికి వ్యతిరేకంగా ఒక ఆయుధంగా ఈ జలసంధిని ఇక ఉపయోగించబోదని స్పష్టం చేశారు. అమెరికా సహాయంతో హార్మూజ్లో అన్ని సీ మైన్స్ను తొలగించేందుకు ఇరాన్ కృషి చేస్తోందని కూడా ట్రూత్ సోషల్లో తెలిపారు. శుద్ధి చేసిన యురేనియంను తమకు అప్పగించేందుకు టెహ్రాన్ అంగీకరించిందని పేర్కొన్నారు. అత్యధిక అంశాలపైన సంప్రదింపులు ఇప్పటికే పూర్తయినందున దాంతో శాంతి ఒప్పందం త్వరలోనే కుదిరే అవకాశం ఉంది. లెబనాన్ పైన తదుపరి దాడులేవి చేయొద్దని ఇజ్రాయెల్ను తాము ఆదేశించినట్లు ట్రంప్ తెలిపారు. సో ఇట్లా మొత్తానికి ఆ జలసంధి అనేది తెరుచుకున్నది. 10 యుద్ధాలు ఆపినా అని చెప్తున్నాడు. అన్ని యుద్ధాలు నేనే ఆపినా అంటాడు. పాకిస్తాన్ ఇండియా యుద్ధం నేనే ఆపినా, లెబనాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేనే ఆపినా, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నేనే ఆపినా. ప్రపంచవ్యాప్తంగా తాను 9 యుద్ధాలు ఆపినట్లు ఇన్నాళ్ళు పేర్కొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు ఆ సంఖ్యను 10గా చెప్పుకుండట. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో తాను మొత్తం 10 యుద్ధాలు ఆపినట్లయిందని చెప్పారు. ఇది తనకు దక్కిన గౌరవమని వ్యాఖ్యానించారు. ఇక వాండప్పు వాడే కొట్టుకుంటుండు, వేరే వాడు ఎవడు కొడతలేడుగా. అసలు ఈ మొత్తం సిచ్యువేషన్కి కారణమే ట్రంప్ కదా. ప్రపంచం మొత్తాన్ని ఆగమాగం చేసిండు. నెక్స్ట్